బొలిశెట్టి సత్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న మీరు ఇతర మిత్రులు కూడా నమస్కారం, అలాగే డబల్ అండ్ వీక్షకులు కూడా నమస్కారం. సో ముందు మనం ప్రధానంగా సరే ఈ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన ఇవన్నీ పక్కన పెడితే ఒక పర్యావరణ ప్రేమికులుగా మీరు ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి చెట్లని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఆ ప్రమాదం ఏంటి అనేది చెప్తారా? అంటే బ్రహ్మనాయుడు గారు, బేసిక్ గా మనం ఇదివరకు భూమి అంటే మనకి జన్మనిచ్చిన తల్లి, దానికి ఒక అటాచ్మెంట్ ఉండేది. భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్ అయిపోయింది. అది ప్రభుత్వాలకు కానీ రాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ. ఇప్పుడు అక్కడ ఈ ప్రతి నగరంలో, ఇప్పుడు ప్రధాన నగరాల్లో చూసుకుంటే హైదరాబాద్ కూడా ఒక మహానగరాల్లో ఒకటి మన దేశంలో. ప్రతి ప్రధాన నగరానికి ఒక లంగ్ స్పేస్ ఉంటుందండి. అంటే మధ్యలో ఎక్కడో దగ్గర కాలుష్యం తక్కువ ఉండి ఆ ఆక్సిజన్ కొద్దిగా సప్లై చేసి కొద్దిగా ఊపిరి పీల్చుకొని, అంటే నగరానికి ఊపిరితిత్తుల్లాగా ఉండే పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ ఉందనుకోండి, కల్కటాలో ఈడెన్ గార్డెన్స్, అలాగే కబ్బన్ పార్క్ ఒక 300 ఎకరాల్లో కబ్బన్ పార్క్ బెంగళూరులో ఉంది. మన హైదరాబాద్ కి కేబిఆర్ లేకపోయి ఉంటే, కేబిఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ కానీ లేకపోయి ఉంటే, అది కూడా 390 ఎకరాలండి, 1.6 స్క్వేర్ కిలోమీటర్స్. అది కానీ లేకుండా ఉండుంటే ఈ రోజు హైదరాబాద్ జీవనం దుర్భరం అయిపోయింది. నేను చెప్తున్నాను, అది నిజంగా ఆ రోజు అది ప్రిజర్వ్ చేయబట్టి ఈ రోజు హైదరాబాద్ లో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. హైదరాబాద్ ఒక మహానగరంగా ఇంప్రూవ్ అయింది. రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. మళ్ళీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగాలంటే లంగ్ స్పేసెస్ లేకపోతే ఊపిరితిత్తులు కోసి అమ్మేశారు అనుకోండి, తర్వాత బతకడం కష్టం మనిషి. అలాగే నగరానికి కూడా జంట నగరాలు అంటారు. మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసి జంట నగరాలు. దానికి ఒక జంట లంగ్ స్పేస్లు కావాలి, 2 ఊపిరితిత్తులు కావాలి. ఒక ఊపిరితిత్తు కింద ఆల్రెడీ ఆ కేబిఆర్ పార్క్ ఉంది. సిమిలర్ సైజులో 400, అది 390 ఎకరాలు అయితే ఇది 400 ఎకరాలు. ఈ 400 ఎకరాల్లో ఒక పార్క్ కింద కానీ తయారు చేసి పెడితే, ఈ రోజు నేను నిజంగా ఒక రకంగా రేవంత్ రెడ్డి ఫ్యాన్ అండి ఎన్విరాన్మెంట్ దీంట్లో. ఎందుకంటే మా కృష్ణా నదిలో వచ్చి కాలుస్తున్న మూసీ నది తాలూకా కాలుష్యాన్ని నివారణ చేయడానికి, అలాగే మూసీ నది తాలూకా కబ్జాలని తీసేసి మూసీ నదిని ప్రవహించడానికి చక్కగా మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్. ఇక్కడ ఏంటంటే ఇంకొక మంచి పని, ఎందుకంటే మూసీ నదిని ఎలాగైతే కాలుష్యం నుంచి రక్షిస్తున్నారో, హైదరాబాద్ నగరాన్ని కూడా కాలుష్యాన్ని నుంచి రక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది కానీ నిజంగా ఒక నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేస్తే, ఇప్పుడు మేఘాలయ ఉందనుకోండి, సాక్రెడ్ పార్క్స్ అంటారు అక్కడ, సాక్రెడ్ ఫారెస్ట్. ఆ సాక్రెడ్ ఫారెస్ట్ ఏంటంటే అది దేవత కింద నమ్ముతారు, అది మనకు జన్మనిచ్చిన తల్లి కింద నమ్ముతారు మేఘాలయ ప్రజలు. మనకు కూడా ఇక్కడ ఏంటంటే మనం ఎలాగ పుట్టామంటే భూమిలో ముందు నీరు వచ్చి, తర్వాత పచ్చదనం వచ్చి, తర్వాత జీవాలు వచ్చినాయి. అలాగే మనం పచ్చదనాన్ని నరుక్కుంటూ పోతే ఆఖరికి మన కోవిడ్ వస్తే ఎలాగైతే ఇబ్బంది పడ్డామో, మనకి రోగ తగ్గిపోతుంది, మన ఆరోగ్యం వీక్ అయిపోతుంది. నేను రాజకీయాల జోలికి వెళ్ళను కానీ నేను రేవంత్ రెడ్డి గారికి సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు 2 పనులు చేయాలి. ఒకటేమంటే ఈ కేబిఆర్ పార్క్ లాగా దీన్ని పార్క్ కింద కన్వర్ట్ చేసి, ప్రభుత్వ ఆస్తి పార్క్ కింద కన్వర్ట్ చేయండి, మీరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు. అదొకటి. రెండోది జియో 111 ఉందండి. జియో 111 హిమాయత్ సాగర్ అలాగే హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా కింద పెట్టారు. అప్పుడు మన కేసీఆర్ గారు, మాకు ఆల్రెడీ కాళేశ్వరం వచ్చింది, ఇవి అక్కర్లేదని చెప్పి ఆ జీవోని రద్దు చేశారు. దాన్ని కూడా పునరుద్ధరించాలి, ఎందుకంటే అది పాత జీవో, కాంగ్రెస్ ఇచ్చిన జీవో. ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్ స్పేస్ ఉంటే మనుషులు బతుకుతారండి. మొత్తం అన్ని అమ్మేసుకొని, మొత్తం అన్ని కట్టేసుకొని, అసలు స్పేస్ ఖాళీ లేకుండా కట్టేసుకుంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వస్తే ఫైర్ స్టేషన్ వెళ్ళడానికి లేదు, అసలు తప్పించుకోవడానికి జాగా లేకుండా నగరం డెవలప్ అయిపోతుంది. కాబట్టి మన నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించుకోవాలంటే నేను సవినయంగా, అంటే ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా ఒక పర్యావరణ వ్యక్తిగా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అక్కడ నేను జరుగుతున్న విధ్వంసం చూశానండి. ఏరియల్ వ్యూస్ పిక్చర్స్ 2 రోజుల నుంచి నాకు పంపించి, నిద్ర లేకుండా రాత్రి 1 గంట 2 గంటలు కూడా ఫోన్లు చేసి, మెసేజ్ పంపించి, వీడియోలు పంపించి, మీరు ఎందుకు పడుకుంటున్నారు, ఎందుకు నిద్రపోతున్నారు, మమ్మల్ని తిట్టారు చాలా కాలం. మీరు పిలిచారు, నేను వచ్చాను, కానీ రాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా పెద్దలందరూ ఉన్నారు, చాలా మంది, కల్పాల బాబు, సైంటిస్టులు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు. సో కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చాలా చర్యలు తీసుకుంటారని చెప్పి ఊరుకున్నాను. ఒక అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే పర్యావరణం అనేది ఎక్కడైనా సరే, ఎక్కడ అంటే మా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బౌండరీలు లేవండి, ఎక్కడ పర్యావరణం మంచి పర్యావరణ ప్రాంతం ఉంటే దాన్ని కాపాడుకుంటే ఆ పరిసర ప్రాంతాలకి సుభిక్షంగా ఉంటాయి. లేకపోతే వర్షాలు పడవు, అక్కడ పక్షులు ఎన్నో రకాలు, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 220 రకాల పక్షి జాతులు వస్తున్నాయి. అలాగే 15 రకాల రెప్టైల్స్, అంటే తొండలు లాంటివి, ఊసరవెల్ల లాంటివి, ముసలి లాంటివి రకాలు ఉన్నాయి. అలాగే 10 రకాల పాలిచ్చేవి మమ్మల్స్ ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి.
ఇవన్నీ ఉంటుండగా మనం నెక్స్ట్ చాలా విదేశీ పక్షులు అక్కడికి వస్తున్నాయి. ఇటువంటి పర్యావరణం మంచిగా ఉన్న ప్రాంతాన్ని విధ్వంసం చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు సార్ ఒకటి సత్య గారు, ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రైవేట్ కంపెనీలకి కట్టబెడితే అక్కడ 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా చచ్చిపోతాయని అనుకోవాలా సార్ ఇంకా, లేకపోతే మిగతా ల్యాండ్లోకి వెళ్ళిపోతాయా? కాదండి, అవి చచ్చిపోతాయి కాదండి. వాటి ఆవాసం ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏనుగులు వచ్చి పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, పుల్లు వచ్చి మనుషులు తినేస్తున్నాయి అంటే వాటి కాగాలకు మనం వెళ్ళిపోతున్నాం. వీఆర్ ఎన్క్రోచింగ్ ఇన్ టు దేర్ ఏరియా. ఈ కాండక్ట్ అనేది మనుషులకి ఎంత ముందుందో